పునీత పాదువాపురి అంతోని వారు 1195 నుండి 1231 సంవత్సరం జీవించిన అత్యంత ప్రియమైన కథోలిక పునీతుల్లో ఒకరు. ఆయన ప్రసంగాలు, అద్భుతాలు మరియు చూపించిన కరుణ అనేక సందర్భాల్లో ప్రసిద్ధిగా మాట్లాడబడుతుంది. పోర్చుగల్లోని లిస్బన్ నగరంలో ఆయన అగస్టీనియన్ సభలో చేరటం జరిగింది. కానీ తరువాత ఫ్రాన్సిస్కన్ మిషనరీల బలిదానాన్ని చూచి ప్రేరణ పొంది ఫ్రాన్సిస్కన్ గురువుగా మారారు. ఆయనను హ్యామర్ ఆఫ్ హెరెటిక్స్ అని పిలిచేవారు. కథోలిక మత విద్రోహులకు కొరగాని కొయ్యగా ఆయన మారారు. వారిని ఎదుర్కోవటానికి ఆయన చేసిన స్పష్టమైన లేఖన ఆధారిత బోధనలు ప్రజాదరణ పొందాయి మరియు ఆయన ప్రసంగాలు వేలాది మందిని ఆకర్షించాయి. లోతైన వేదాంత శాస్త్రాన్ని నాటి జీవన స్థితిగతులతో మిళితం చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ప్రజలు తన బోధనను విస్మరించినప్పుడు చేపలకు బోధించిన సంఘటన ప్రసిద్ధి చెందింది మరియు ఒకే సమయంలో 2 చోట్ల కనిపించగలిగే ప్రత్యేక వరాన్ని తన అద్భుతాల్లో ఒకటిగా ఆపాదించబడింది. తెగిపోయిన పాదాన్ని పునరుద్ధరించడం వంటి అద్భుతాలు చేసిన ఘనత కూడా ఆయనదే. 1231 సంవత్సరంలో 36వ ఏటనే మరణించిన 9వ గ్రెగరీ పోపు గారు సంవత్సరం తిరగకుండానే ఆయన్ను పునీతులుగా ప్రకటించడం జరిగింది. అది అప్పుడు మాత్రమే కాదు, నేటికి తిరుసభలో ఆయన ప్రాభవాన్ని మరియు ప్రభావాన్ని ప్రతిబింబజేస్తుంది. 15 మరియు 16వ శతాబ్దాల్లో పోర్చుగీసు నుండి ఫ్రాన్సిస్కన్ మిషనరీలు కేరళకు వచ్చి ఆయన పేరిట అనేక చర్చిలను స్థాపించడం జరిగింది. ఆ తరువాత అదే ఒరవడిని తమిళనాడులో కూడా మరింత ప్రాచుర్యాన్ని పునీత అంతోని వారికి వారి యొక్క కృషి ద్వారా లభించడం జరిగింది. అద్భుతాల పునీతునిగా, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పోయిన వస్తువులను అందించే పునీతునిగా కీర్తిని ఆయన పొందారు. పునీత అంతోని వారి యొక్క బలమైన మధ్యవర్తిత్వం మన జీవిత పరిస్థితుల వల్ల కోల్పోయిన మన విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవటానికి ఉపయోగపడుతుందని ఆశిద్దాం. ఆమేన్.